ఓం నమో నారాయణాయ. మాఘపురాణము 20వ అధ్యాయము. శివబ్రహ్మల వివాదము. గృత్యుమద మహర్షి మరలా ఇట్లు పలికెను. శ్రీ మహావిష్ణువు తత్వమును మహత్యమును వివరించు మరి ఒక వివాదమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరూ ఒకప్పుడు ఎవరికి వారే తానే ప్రధానుడునని అనుకునేరి. సర్వలోకకర్తను, దేవతల కీష్టుడైన అధిపతిని నేనే, ఎవరికి వారే నాకంటే ఉత్తములు లేరని ఎవరికి వారే తలచరి. ఎంతకాలము గడిచినను వారి వివాదము ఆగలేదు. కాలము గడుచుచున్నది, వివాదము పెరుగుచున్నది. ఇట్లుండగా వారి ఎదుటనొక మహారూపము సాక్షాత్కరించెను. ఆ రూపము అనేక సూర్యుల కాంతి కలిగి తేజోమయమై ఉండెను. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమై ఉండెను. దివ్యము, మనోహరము, అనంతమునగు ఆ రూపము శ్రీ మహావిష్ణువు రూపమని వారు గ్రహించిరి. సర్వమును ఆ రూపమునందే వారు చూచిరి. బ్రహ్మ, శివుడు ఆ రూపము చెవులలో నుండిరి. ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును చూచి శివబ్రహ్మలిద్దరును ఆ రూపము తుది మొదళ్లను చూడదలచిరి. ఆ రూపము యొక్క ఆద్యంతములు నెరిగిన వారే తమ ఇద్దరిలో ఉత్తమములని తలచిరి. ప్రయాణమైరి. 4 దిక్కుల కిందను పైనను చిరకాలము సంచరించిరి. ఆ రూపమును మొదలుగాని చివరిగాని చూడలేకపోయేరి. తాము ఇద్దరము దానిని కనుగొనుటకు అశక్తులమని గమనించిరి. అప్పుడు ఆ రూపము ఇట్లు తలచిరి. ఈ పురుషుడే జగత్కర సృష్టిస్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు, గుణాధికుడు, గురువు రక్షించువాడు, సర్వేశ్వరుడు, స్వయం ప్రకాశుడు, సర్వప్రాణులయందు నివసించువాడు, సర్వప్రాణులను తనయందే నిలుపుకొనువాడు. మనము వీనికంటే అధికులము కాము. మన వలన నేమియూ జరుగుటలేదు. ఇట్టి యథార్థ పరిజ్ఞానము కలిగి శ్రీ మహావిష్ణువు ఇట్లు స్తుతించిరి. బ్రహ్మ శివకృత విష్ణుస్తుతి. అనంతమూర్తి, సర్వధ్యాము, సర్వధారము, అనంత ప్రకాశము, సర్వమనోహరము అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్షమగునట్లు చేయుము. సర్వాత్మక, సర్వేశ్వర, సర్వప్రాణి నమస్కృత, అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు, భర్తవు. నీ తేజోమంతము నీవందరికీ అన్నింటికీ ఇచ్చువాడవు. సర్వస్వరూపుడవు, సర్వవ్యాప్త రూపుడవు అని ఇట్లు అనిరి. హే విశోవంతమూర్తే తవ గవ వికిలాకారమాద్యస్వరూపం సర్వాధారం సురేశందిన తపతి హతబుక్కోటి సూర్యప్రకాశం అవాభ్యమత్రిదృష్టం సకలముని మనోవాసమబ్జాయతాక్షం చిమ్రావేం స్వాత్మశక్త్యా కురు నిఖిల గురో సర్వరూపం త్విదానం. నమస్తే విశ్వాత్మాన్ విధిహర సురేంద్రాది విభురై త్రయీ శాస్త్రాలావై విగతితన వ్యాఘ్రాంబుజయుగం పరమంత్రం యంత్రం పరమపదబీజం జ్వలతి యః ససాక్షాత్పారూప్యం వ్రజతి తవ దేవేశ సతతం. త్రిలోకకర్త బివదస్య భర్త హరే మహద్రూపమనేక తేజః గురుర్గుణాం నరదోవరాణం మహర్నవాంబూపలజత్స్వమేర త్రిదేవదేవాసురరాజయష్ట శిష్టేష్ట తుష్ట త్రిదివే వినిష్ట దృష్టామృతాస్వాద్య మిరాసుపాణిః సురాసురాణమఖిలేశ్వరరస్త్వం. లక్ష్మీపతిస్త్వంతు సుగుహ్యగోప్త గుహశయః పంకజపత్రనేత్ర త్వపంచ వక్త్రశ్చ చతుర్ముఖశ్చ చరాచరేషు భగవన్నమస్తే. సృష్టించ విశాలం సృజసి త్వమేవ చైశ్వర్యవాన్ సర్వగుణశ్చ దేవ త్వమేవ భూర్భురికృత ప్రవేశః తదాత్యభూతాం విదదాసి యత్తత్ త్వమగ్నిసూర్యౌ పవనశ్చమేవ మయో భవాన్ వైశ్రవణస్త్వమేవ త్వమేవ చక్ర స్ఫురలోకనాథః నాథాభిమస్త్వం భగవన్ నమస్తే. పరమం పరాణం పరమం పవిత్రం పురాణకర్తారమణం తమాశ్రయం త్వం వేదమోహో కవయః సుబుద్ధ్వా నమోస్తుతే పన్నగవైరికేతో. వేదాశ్చ వేదాశ్చ దిగంతరాళం యుష్టాసురసానమపి త్వమేవ కర్మణ్యనాంతాని సుఖప్రదాని బుధశ్చ వాతో నిగమాశ్చ సర్వే.
నదీషు గంగా హిమవాన్ నగేషు మృగేషు సింహో భుజగోష్యంతః రత్నేషు వ్రజం జలజేషు చంద్ర క్షీరోదశ్చాపి యథా తతత్వం అహం ప్రభుస్తదత్వరహం ప్రభుశ్చ సంస్పర్ధమానౌ బహువర్ణానాం తన్నాదదావిం పరిహర్తుమేవం స్వయం ప్రభుత్వం కరుణైకరాశి తేనాత్ర తే దర్శనబుద్ధిరసీద్ కృపాలో భగవాన్ నమస్తే తూర్ణం జగన్నాథ మహత్వరూపం భూత్స్వపున శామ్యవపు ప్రసీద. ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్తుతిని విని శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య రూపముతో వారికిట్లనెను. బ్రహ్మేశ్వరులారా, మీరిద్దరును చిరకాలము వివాదపడుచుండుటచే మీ వివాదమును నిలుపుటకే నేను ఇట్టి విరాట రూపమును ప్రదర్శించితిని. మీరును నా విరాట్ రూపమును గమనింప నసక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంత బుద్ధులై నన్ను స్తుతించిరి. మీ వివాదమునకు కారణమును నేనెరుగుదును. ఆ వివాదమును నెవరును పరిష్కరింపలేరు. సత్వ రజస్తమో గుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణములకు లోబడిన వారికి యథార్థము తెలియదు. సత్వగుణము నిర్మలము, స్వయం ప్రకాశము, అనామయము, సుఖసంగముచే దేహిని బంధించును, పరమేశ్వరాసక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకమై అసక్తిచే ప్రబలమగును, జీవికి కర్మశక్తిని కలిగించును. అనగా పరమాత్మ స్వరూప జ్ఞానమును కప్పి ఇహలోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించు పనుల యందు ప్రవర్తింపజేయును. తమోగుణము అజ్ఞానముచే కలుగును. ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును. దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడును. దీనివలన ప్రమాదము కలుగును. ప్రమాదమనగా చేయవలసిన దానిని మరచుట, ఆలస్యము అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్ధ సరిగా లేకపోవుట, శ్రద్ధాలోపముచే కార్యనిర్వహణ శక్తి లేకపోవుటచే జరుగును. నిద్ర అనగా నీ అజ్ఞానముచే చేయవలసిన దానిని వీడి నిద్రించుట. కావున ప్రమాదాలస్య నిద్రలు తమోగుణ జీవితములు జీవగుణ త్రయబద్ధుడు కాక పరమాత్మ చింతన చేసిన మంచిది. నేను దీనిని పొందితిని, దీనిని పొందగలను, నేను చేయగలను, నాకెవరునూ సాటి. ఇట్టి బుద్ధి ఆలోచన రజస్తమో గుణముల ప్రభావము. మీకును ఈ గుణ ప్రభావం వలన వివాదము కలిగి పెరిగినది. మొట్టమొదటినంతయు చీకటిగా నుండినది. పంచభూతాలప్పటికీ ఏర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్ద వలె నుంటిని. తరువాత నవయవములేర్పడినవి. తరువాత మన ముగ్గురము ఏర్పడితిమి. మనము ముగ్గురము సృష్టి స్థితి లయలకు కర్తలమైతిమి. బ్రహ్మ సృష్టికర్తగాను, నేను పోషకునిగాను, శివుడు లయకర్తగాను మనము ముగ్గురము అయితిమి. కావున ఒకే దాని నుండి వచ్చిన మనము మొదట భేదము లేదు కదా అని బ్రహ్మకు శివునికి మహావిష్ణువు తత్వమును స్మృతికి తెచ్చెను. మరియు బ్రహ్మతో ఇట్లనెను: బ్రహ్మ, నీవు స్వతంత్రుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు, సర్వ ప్రాణులను సృష్టించిన వాడవు, దేవతలకు ప్రభువు, వేదములకు స్థానము, అన్ని యజ్ఞములకును అధిపతివి, సర్వలోకములకు సంపదనిచ్చువాడవు, సర్వశక్తితోడనే పరమాత్మ యోగమునందినవాడు, సర్వరక్షకుడవు, నా నాభి కమలమునందు బాలార్కుని వలె ప్రకాశించువాడవు. మనకు భేదము లేదు. ఏకత్వములోనున్న నేను అనేకత్వము నందుతిని. మనమిద్దరము ఒక్కటే. నీవును నా వలనే సమస్త దేవతలకు పూజనీయుడవు అని బ్రహ్మ మనసునకు నచ్చునట్లుగా తత్వమును బోధించెను అని గృత్రుమద మహర్షి జహ్నుమునికి విష్ణు సర్వవ్యాపకత్వమును వివరించెను. మాఘపురాణము 20వ అధ్యాయము సంపూర్ణం.